రామగుండం కోల్ మైన్స్ ఏర్పాటు కోసం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. శుక్రవారం సెంటనరీ కాలనీలోని జేఎన్టీయూ కాలేజ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్యక్షతన జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు తమ అభిప్రాయాలను వెళ్లిబుచ్చుతూ కోల్ మైన్స్ ఏర్పాటుకు మద్దతు ప్రకటించారు. పరిసర గ్రామాల అభివృద్ధికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం సింగరేణి యాజమాన్యం చేపట్టాల్సిన చర్యలను సూచించారు. సింగరేణి యాజమాన్యం తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణ గురించి సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ప్రతిపాదిత రామగుండం కోల్ మైన్స్ ప్రాజెక్టు కేవలం ఉపరితల మరియు భూగర్భ గనుల సముదాయం మాత్రమే. ఇందుకు గాను పర్యావరణ అనుమతి పొందుటకు ఈ ప్రతిపాదన ఈ ప్రాజెక్టు వల్ల స్థానిక ప్రజలకు పరోక్ష ఉపాధి అవకాశాలు మరియు కమ్యూనికేషన్స్, విద్య, సమాజ అభివృద్ధి మరియు వైద్య సౌకర్యాలలో మెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతం మరియు రాష్ట్రం యొక్క సామాజిక, ఆర్థిక అభివృద్ధితో పాటు సింగరేణి సంస్థ అభివృద్ధిలో కూడా రానున్న 41 సంవత్సరాల కాలంలో కీలక పాత్ర పోషించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను. అలాగే మైనింగ్ కార్యకలాపాల వల్ల వెలువడు భూమి, నీరు, గాలి కాలుష్యం వల్ల మా గ్రామాల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. సింగరేణి సంస్థ మైనింగ్ వల్ల వెలువడు దుమ్ము మరియు విషవాయువుల వల్ల సమీప గ్రామాల ప్రజలు వివిధ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. బ్లాస్టింగ్ చేసే విధానం లేటెస్ట్ టెక్నాలజీతో చేసి దుమ్ము పరిసర ప్రాంతాలలోకి వెళ్లకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా మరియు RG3 ఏరియా సెంటనరీ కాలనీలో సింగరేణి యాజమాన్యం సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజల కోసం ప్రత్యేకంగా 50 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాను. అలాగే సింగరేణి సంస్థలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లలో భూ నిర్వాసితులకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి పరంగా తగిన ప్రాధాన్యత లభించడం లేదు. దీనిని పెంచుటకు కావాల్సిన నైపుణ్యాలను నేర్పించి ఈ ప్రభావిత గ్రామాలలోని భూ నిర్వాసితులకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఓబీ కాంట్రాక్ట్ పనులలో ఇతర ప్రాంతాల వారిని, అంటే బయట రాష్ట్రాల నుండి కూడా ఓబీ కాంట్రాక్టర్లు తీసుకువస్తా ఉన్నారు, వారిని పూర్తిగా తొలగించి కాంట్రాక్టర్లలో భూ నిర్వాసితులకు మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. అలాగే డాక్యుమెంట్ లో తెలంగాణ ఎకానమీని $3 ట్రిలియన్ చేసి ఈ దేశంలో తెలంగాణను అగ్ర రాజ్యంగా, అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో అనేక రకాలుగా విదేశీ కంపెనీలను, అనేక రకాలుగా పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడానికి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ను ఇన్వైట్ చేస్తున్న ఈ క్రమంలో పారిశ్రామిక ఉత్పత్తులు జరగాలంటే, పరిశ్రమలు విస్తరించాలంటే విద్యుత్ అవసరం ఎంతైనా ఉంది. ఒకవైపు ఇటీవలే NTPC వారు తెలంగాణ ఫేజ్ 2 ప్రాజెక్ట్ కింద 8 into 300 8 into 3 2400 మెగావాట్ ఉత్పత్తి కోసం వాళ్ళు పర్యావరణ అనుమతులు తీసుకున్నారు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా బీ పవర్ హౌస్ ప్లేస్ లో రాష్ట్ర ప్రభుత్వం మరొక మంది కార్మికులు, 40,000 మంది అవుట్ సోర్సింగ్, 17 ఓపెన్ కాస్ట్లు, 21 అండర్ గ్రౌండ్తో $72 మిలియన్ బొగ్గు తీస్తాంది. సింగరేణి రామగుండం కోల్ మైన్ ఏర్పాటు కోసం పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు చేశారు. 42 ఏళ్ల అండర్గ్రౌండ్లకు 24 ఏళ్లు ఓపెన్ కాస్ట్లు జీవిత కాలం పెంచుతున్నారు. ఇక రాబోయే కాలంలో
ఇటువంటి పబ్లిక్ హియరింగ్ ఉండవని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు 42 సంవత్సరాలకు అప్పుడే తీసుకుంటారు, 24 ఓపెన్ క్లాస్ తీసుకుంటారు. సో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులను మీరు ఎప్పుడు కూడా ఇక నెక్స్ట్ కేర్ చేయరు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించి సింగరేణి మీద ఒత్తిడి తీసుకొచ్చి భారీగా ప్రభావిత గ్రామాలకు నిధులు కేటాయించాలని మా డిమాండ్. మేము పబ్లిక్ హియరింగ్కు పూర్తి మద్దతు ఇస్తాం, కానీ మా ప్రభావిత గ్రామాల అభివృద్ధికి జరుగుతున్న అన్యాయం ఇంత అంత కాదు. మాకు నిధులు ఇవ్వాలి, అభివృద్ధి చేయాలి అనే నినాదంపై మేము పబ్లిక్ హియరింగ్కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాం. మాకు రావాల్సిన డిఎంఎఫ్టి నిధులు, సిఎస్ఆర్ నిధులు, ఇతరత్ర నిధులు రావడం లేదు. ఇంత అన్యాయము ప్రభావిత గ్రామాలకు జరుగుతుంది. ఎందుకంటే మా డిఎంఎఫ్టి నిధులు గత ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో, రాబోయే ప్రభుత్వంలో కూడా మీరు బయటికి పంచుకుంటారు, కానీ మా ప్రభావిత గ్రామాలకు ఒక్క డిఎంఎఫ్టి నిధి ఇస్తలేరు. నా విలేజ్ లో ఇన్ని కోట్లు, 1000 కోట్ల రూపాయలు పట్టి సింగరేణి మీకు ఇచ్చింది, అన్ని జిల్లాలకు కలిపి 3000 కోట్లు ఇచ్చింది, కానీ నా విలేజ్ కు ఒక్క డిఎంఎఫ్టి నిధి రాలేదు. కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలి. మీరు రామగిరికి 200 ఎకరాల భూములు తీసుకుంటారు, ఇప్పుడు వాటి మీద ఇవన్నీ భూములు పోతున్నాయి. మా పరిస్థితి జిల్లా కలెక్టర్ గారు, మంత్రి గారు అందరూ దృష్టి సారించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు సక్రమంగా స్పందించకపోతే మేము ఇప్పుడు వినతి పత్రం ఇస్తాము, తర్వాత అందరం భూ నిర్వాసితులను సర్పంచ్ వచ్చి హైకోర్టు కూడా పోతాం డిఎంఎఫ్టి నిధుల విషయంలో. ఎందుకంటే నేను గత 25/3/2021 రోజు ఇక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగింది ఇదే ప్లేస్ లో. మేము అప్పుడు 100 వినతి పత్రాలు ఇచ్చినాం, చెత్త బుట్టలు పడేసారు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు మీరు వినతి పత్రాలు ఇయ్యి, మేము అన్ని చేస్తామంటారు, కానీ ఒక్క పని కూడా అయితే లేదు. మా ప్రభావిత గ్రామాలు, భూ నిర్వసన గ్రామాలు, మా గోస మీరు ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఈ రోజు అయిపోయిందంటే రేపు నుంచి మీ ఏసీ రూమ్ కూడా మమ్మల్ని రానియరు. సో 42 ఏళ్లకు అది తీసుకుంటారు, అండర్గ్రౌండ్లకు 24 ఏళ్లకు ఓపెన్ కాస్ట్ తీసుకుంటారు. ఇక మాత్రం మీకు ఏ పని ఉండదు. ఆ తర్వాత వచ్చే కలెక్టర్ ఎవరు, ఆ తర్వాత వచ్చే ఎవరు ఉంటారు. కాబట్టి మీరు జిల్లా కలెక్టర్ దండం పెడుతున్నాము, మీరు ఖచ్చితంగా వీటిపై పర్యవేక్షణ చేయాలి, మాకు నిధులిప్పించాలి. RG3 GM సుధాకర్రావు మాట్లాడుతూ రామగుండం కోల్ మైన్స్ ఏర్పాటుకు సుమారుగా 4326 హెక్టార్ల భూమి అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతం సింగరేణి ఆధీనంలో 3266 హెక్టార్ల భూమి ఉందని, ఇంకా 1059 హెక్టార్ల భూమి అవసరం ఉందని తెలిపారు. దాదాపుగా 30 ఏళ్ల పాటు ప్రతి సంవత్సరం 21 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరుగుతుందని చెప్పారు. దక్షిణ భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ మరియు దక్షిణ భారతదేశంలో విద్యుత్తు, సిమెంటు, స్టీల్ మరియు ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమల ఇంధన అవసరాలకు సమకూరుతున్న ఏకైక సంస్థ. సింగరేణి సంస్థ సుమారు 5 దశాబ్దాలుగా పైచిలుకు కాలం నుండి ఈ ప్రాంతాల్లో అవినాభావ సంబంధం కలిగి ఉండి ఇక్కడ ప్రజలతో మమేకమై ఉన్నది. ప్రస్తుతం రామగుండం 3 ఏరియాలో ఒక భూగర్భ గని మరియు 2 ఉపరితల గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న ఈ సింగరేణి కంపెనీ గురించి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంలో కంపెనీ స్థూల రూపాన్ని మీకు వివరించదలిచాను. ప్రస్తుతం సింగరేణి సంస్థ 121 భూగర్భ గనులు మరియు 17 ఉపరితల బొగ్గు గనుల బొగ్గు ఉత్పత్తి జరుగుతూ సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగాను, దాదాపు 5 లక్షల మందికి పరోక్షంగాను ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరంలో 69 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసింది.